వెల్కమ్ టు లైఫ్ లైన్. లంగ్ క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి, లంగ్ క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవచ్చా, లంగ్ క్యాన్సర్ పై అవగాహన ఏంటి, వీటిపై వివరించడానికి ఆధునిక చికిత్స ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, దీనిపై వివరించడానికి యశోద హాస్పిటల్ డాక్టర్ మంజునాథ్ బాలే TV9 స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్. ఫస్ట్ థింగ్, లంగ్స్ అంటే థొరాసిక్ రీజియన్ లో ఉంటుంది. సో థొరాసిక్ సర్జరీ అనేది అది చాలా కామనా, కాంప్లికేటెడా? థొరాసిక్ సర్జరీ అంటే ఊపిరితిత్తు రిలేటెడ్ ఏమైనా సర్జరీస్ అయితే థొరాసిక్ సర్జరీ అంటారు అది. సో ఇట్స్ నాట్ వెరీ అన్కామన్, బట్ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సర్జరీ బికాస్ హార్ట్ లంగ్స్ చాలా దగ్గర ఉంటాయి అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్క్ విచ్ ఇస్ డన్ బై ద హార్ట్ అండ్ లంగ్. ఒకటి కొంచెం ప్రాబ్లం అయితే హార్ట్ కూడా ఇది అవుతుంది. యాజ్ యూ నో, హార్ట్ అండ్ లంగ్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఎనీ సర్జరీ రిలేటెడ్ టు లంగ్స్ ఆర్ మేజర్ సర్జరీస్. రైట్. అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి డాక్టర్? సో ఇప్పుడు మేజర్ డెవలప్మెంట్ ఏమంటే, ఫస్ట్ మన ఈవెన్ నేను చదువు టైం కూడా చాలా పెద్ద కట్ చేసి సర్జరీ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 15-20 సెంటీమీటర్స్ కట్ చేసి సర్జరీ చేసే విధానం ఉంది. ఇప్పుడు మనం మోడిఫికేషన్ ఏమంటే చిన్న చిన్న హోల్స్ చేసి వ్యాట్స్ అని చేస్తారు. అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ లేదంటే రోబోటిక్ సర్జరీ, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది మన స్పెషాలిటీ. సో అది మేము హైదరాబాద్లో వీఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ హ్యావింగ్ గ్రేట్ సక్సెస్ అండ్ పేషెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆఫ్టర్ దాట్. రైట్. అంటే ఓవర్ ఏ పీరియడ్ లైక్ లంగ్ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఎస్ పెరుగుతూనే ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ స్మోకింగ్. అంటే ఇప్పుడు దేర్ ఆర్ 2 ways ఆఫ్ స్మోకింగ్. వన్ ఈజ్ మీరు స్మోకింగ్ చేస్తారు, లేదంటే ఇంట్లో ఎవరో చేస్తారు. యూ హ్యావ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ద అదర్ రీజన్స్ ఈస్ యూ లుక్ ఎట్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ హైదరాబాద్. రోజు క్వాలిటీ ఆఫ్ ఏక్యూఐ పెరుగుతుంది. ఏక్యూఐ పెరిగితే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ తక్కువ ఉంటుంది అని అర్థం. ఇప్పుడు ఢిల్లీలో చూశారు, ఢిల్లీలో చాలా లాస్ట్ ఇప్పుడు నవంబర్ అండ్ అక్టోబర్లో ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాస్ మోర్ దెన్ 500. చాలా బ్యాడ్. అంటే అక్కడ సస్టైనబుల్ లేదు, అది లైఫ్ ఈజ్ నాట్ సస్టైనబుల్. ఇలాంటి పరిస్థితిలో ద ఛాన్సెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఆల్సో వెరీ హై. వేరే కారణం కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ దీస్ ఆర్ ద 2 main factors which can be prevented. అంటే లంగ్ క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవచ్చా? మేబీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ అనుకోవచ్చు, బట్ స్టిల్ లైక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50, ఆల్మోస్ట్ 40 to 50 ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ ఏజ్లో లంగ్ క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవచ్చా? కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఏజ్ 60+ ఉంటుంది లంగ్ క్యాన్సర్కి. బట్ ఇప్పుడు ఎక్కువ స్మోకింగ్ ఎక్కువ ఇదయ్యి కొంచెం ఏజ్ తక్కువ ఏజ్లో వస్తుంది క్యాన్సర్ ఇప్పుడు. బట్ మెయిన్ ఏమంటే మనకి చాలా రోజు సిగరెట్ తాగితే, అంటే దే ఆర్ స్మోకింగ్ ఫర్ మోర్ దెన్ 20 years, ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ రిస్క్ ఫ్యాక్టర్. రైట్. సో ఓన్లీ సిగరెట్ స్మోకింగ్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గిపోవడం వల్ల ఈ రెండే రీజన్స్ అంటారా? చాలా రీజన్స్ ఉన్నాయి. యాస్బెస్టాస్ ఎక్స్పోజర్ ఉంటుంది, అంటే ఫ్యాక్టరీలో చేస్తారు, యాస్బెస్టాస్ ఫ్యాక్టరీలో లేదంటే రేడాన్ ఫ్యాక్టరీస్లో. ఇది ఒక మేజర్ ప్రాబ్లము. కానీ కొన్ని పేషెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటుంది, కిడ్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ దీస్ ఆర్ ద మోస్ట్ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్స్. అంటే మన చేతిలో ఉంది, ఇది ప్రివెంట్ చేయడానికి ఉంది, వేరే కండిషన్స్లో లేవు. ఎగ్జాక్ట్లీ. అంటే మిగతా క్యాన్సర్స్కి ఆల్మోస్ట్ ఏజెస్ పెరిగే కొద్దీ అప్పుడు లక్షణాలు బయటపడుతూ ఉంటాయి, కానీ లంగ్ క్యాన్సర్ అన్నదాన్ని ఎలా గుర్తించాలి, లక్షణాలు ఏంటి? మెయిన్ లక్షణాలు అంటే దగ్గు ఉంటుంది, పర్సిస్టెంట్ కాఫ్, లేదంటే బ్లడ్ పడుతుంది, అంటే కాఫ్ తోటి బ్లడ్ పడితే, లేదంటే తెమ్మడ ఉంటుంది చాలా. సో దీస్ ఆర్ ద ఎర్లీ సిమ్టమ్స్. ఇఫ్ ఏమైనా ఉంటే వీ హ్యావ్ టు కమ్ టు అ సర్జన్ ఆర్ అ పల్మనాలజిస్ట్ అండ్ హ్యావ్ అన్ ఎవాల్యుయేషన్ డన్. సో అంటే కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందేనా, లేకపోతే అలా లేదు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్, కండిషన్ ఆఫ్ ద పేషెంట్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైమరీ ట్యూమర్ అని ఉంటుంది, ఒక ట్యూమర్ ఉంటుంది, ఒక లింఫ్ నోడ్స్ ఉంటుంది, ఒక వేరే ఎక్కడైనా పెరిగిదా అది చూడాలి. సో చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి. అది చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది సర్జరీ సూటబులా, ఇది కీమోథెరపీకి సూటబులా, ఇంకా కొత్తది ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని కూడా వచ్చింది, అదన్నీ చూడాలి. So based on the operability and patient status, we decide whether surgery is needed or not needed. So lung cancer అనేది ఎంత టిపికల్ డాక్టర్? అంటే ఇప్పుడు 1 in 15 people get lung cancer in India. That is as common as that. అంటే 15 people ఉంటే 1 in 15 will get lung cancer in India. So 1 in 15 lung cancer వస్తుంది. 1 in 15 cancers are lung cancers. ఓకే, 1 in 15 ఆర్ లంగ్ క్యాన్సర్స్. ఓకే. సో అంటే చికిత్స విధానం ఇప్పుడు ఎలా అయితే అప్గ్రేడ్ అయిందో అలానే చికిత్స కూడా ఈజీ అయిందా? చాలా మంది కోలుకున్న వారు ఉన్నారా? డెఫినెట్గా. ఇప్పుడు ఓవర్ లాస్ట్ 10 years ద మెయిన్ చేంజ్ ఏమంటే, ఇప్పుడు మనం సర్జరీ చేసిన తర్వాత 2 daysలో ఇంటికి వెళ్తారు పేషెంట్.
ఓన్లీ 2 days ఆఫ్టర్ అ మేజర్ లంగ్ సర్జరీ. ఒక వారంలో దే జాయిన్ వర్క్. So that is the main shift which has happened over last 10 years. That is because of the technology we have in terms of robotics, in terms of staplers, in terms of your vision, endovision system, camera, laparoscopy. All these are helping patients. So manam aa vidhanamlo surgery cheste, they are able to go home in few days. Then they are able to work after a week. Many of my patients, they work after 1 week. I have patients who have traveled back to Kolkata after a week, then they are working there. Chennai నుంచి పేషెంట్ 3 days 4 daysలో వెళ్ళిపోతారు. దే గో బ్యాక్ అండ్ దెన్ దే వర్క్ ఆఫ్టర్ వీక్. సో మిగతా క్యాన్సర్స్ లాగా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏ క్యాన్సర్ ఉంటే కూడా సేమ్, బట్ మనం ట్రీట్ చేయడానికి విధానం ఇప్పుడు అంత మంచిగా ఉంది అంటే వీఆర్ హ్యావింగ్ ఫాస్టర్ రికవరీ. ఒకసారి ఫాస్టర్ రికవర్ అయితే దెన్ ఇప్పుడు అడ్జువెంట్ థెరపీ అంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇవ్వాలా, అదన్నీ తొందరగా అయిపోతుంది. హీలింగ్ తొందరగా అయితే ఆ ట్రీట్మెంట్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. హీలింగ్ లేట్ అయితే ఆ ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది. రైట్. చాలా మందికి అంటే ఒక అవగాహన అంటే ఒక అపోహ అనుకోవచ్చో లేకపోతే దాన్ని మీరే క్లియర్ చేయాలి. అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఆఫెన్గా వస్తున్నాయంటే అది లంగ్ క్యాన్సర్కి దారితీస్తుంది అంటారు, నిజమేనా? దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్, అన్ని ఇన్ఫెక్షన్స్ లేవు. చాలా ఇన్ఫెక్షన్స్ మన కంట్రీలో ఇంకా ఇప్పటి వరకు కూడా టీబీనే మోస్ట్ కామన్, ట్యూబర్క్లోసిస్ క్షయరోగం అంటారు కదా, అదే ఇంకా మోస్ట్ కామన్ డిజీజ్. ఎంత చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవుతుంటే ఫస్ట్ మనం టీబీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని రూల్ అవుట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ టుడే ఇట్ స్టాండ్స్ యాజ్ ద ఫస్ట్ డిజీజ్. రైట్. అండ్ మరొక క్వశ్చన్ ఏంటంటే కోవిడ్ అటాక్ అయిన వాళ్ళు, సివియర్ కోవిడ్ అటాక్ అయిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ టైంలో వీఆర్ మోర్ లిబరల్ ఇన్ డూయింగ్ సిటీ స్కాన్స్. అప్పుడు మనకి చిన్న చిన్న లంగ్ క్యాన్సర్ ఉంటే కూడా కనిపించింది. సో వీఆర్ ఏబుల్ టు ట్రీట్ మోర్ లంగ్ క్యాన్సర్స్. అంటే నార్మల్గా ఏమవుతుంది, సిమ్టమ్స్ రాకమున్ననే చాలా పెద్దదైపోతుంది, ఆపరేషన్ అవకాశమే ఇవ్వలేదు చాలా టైం లంగ్ క్యాన్సర్స్. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది, కోవిడ్లో మనం ఎక్కువ స్కాన్ చేసాము ఇన్ఫెక్షన్ సెర్చ్ చేయడానికి. అప్పుడు మనకి చిన్న చిన్న లంగ్ లీజన్స్ కనిపోయి వీఆర్ ఏబుల్ టు ట్రీట్ మోర్ లంగ్ క్యాన్సర్స్. బట్ డైరెక్ట్లీ కోవిడ్కి లంగ్ క్యాన్సర్కి ఇంకా రిలేషన్స్ అంత స్ట్రాంగ్ అసోసియేషన్ లేదు. ఓకే. సో లంగ్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ నార్మల్గా ఫస్ట్ ఏముంది ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్స్రే చేస్తారు. ఎక్స్రే చేసి కొంచెం డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్లో డౌట్ ఉంటే వీ హ్యావ్ టు సీ వెదర్ అ బయాప్సీ ఈజ్ నీడెడ్ ఆర్ నాట్. చాలా టైం ఏమవుతుంది, వీ డూ అ బయాప్సీ టు కన్ఫర్మ్. వన్స్ బయాప్సీ ఈజ్ కన్ఫర్మ్ దెన్ వీ విల్ సీ వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్, వెదర్ ఇట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటుంది. స్టేజ్ 4 అంటే మ్యాక్సిమం, స్టేజ్ 1 అంటే మినిమం. దిస్ ఇస్ ద రేంజ్. అండ్ వీ కెన్ ఆపరేట్ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎర్లీ స్టేజ్. వన్స్ లంగ్లో అక్కడ లోకల్లో పెరిగింది లేదంటే వేరే ఎక్కడైనా వేరే ఆర్గన్కి ఇన్వాల్వ్ అయిందంటే సర్జరీ స్కోప్ లేదు. ఒకే ఆర్గన్ లంగ్ ఒకటికే ఉంది అని అంటే సర్జరీ చేయవచ్చు. ఒక్కసారి వేరే ప్లేస్కి పెరిగితే దెన్ వీ హ్యావ్ టు సీ అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ chemotherapy, whether it is immunotherapy or radiotherapy, all those options will be explored at that time. రైట్. మనకు కాల్ ఉన్నారు, కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి కాల్ చేశారు. కిరణ్ కుమార్ గారు చెప్పండి. యాక్చువల్గా మా ఫాదర్కి ఎస్ రీసెంట్గా లంగ్ క్యాన్సర్, ఓకే, అది పెట్ స్కాన్ చేయించాము. ఓకే. ఫాదర్ ఏజ్ వచ్చేసి సార్ 73 ఉంటుంది. ఓకే. ఫస్ట్ దానికి యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే సార్, మనము ఈ ఏజ్లో కనుక సర్జరీ లాంటి చేయిస్తే చాలా ఇబ్బంది అవుతుంది, రికవర్ అవ్వదు అని సజెషన్ చేశారు సార్. సాగర్ గారు, నేను మ్యాక్సిమం ఆపరేట్ చేసిన పేషెంట్ 85 years లంగ్ క్యాన్సర్కి. వింటున్నారా? ఎస్, వాళ్ళకి వినబడుతుంది. ఓకే. సో 85 years లేడీ కూడా ఆపరేట్ చేశాను. షీ ఆల్సో వెంట్ హోమ్ వెల్ ఇన్ 3 days. ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ లేదు. మెయిన్ మనం చూడాల్సిన అవసరం ఏముందంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు పేషెంట్ లంగ్ పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సర్ ఉంటే కూడా లంగ్ మంచిగా పనిచేస్తుందంటే వీ క్యాన్ ఆఫర్ సర్జరీ, సేఫ్లీ ఆపరేట్ చేయవచ్చు పేషెంట్కి. ఏజ్ ఈజ్ నాట్ అ రిస్క్ ఫ్యాక్టర్. Age is just a number and we have to see whether the other factors are good or not. If the other factors are suitable, then lung surgery can be performed at 70 or 75 or 85 also. సర్జరీ అయిన తర్వాత సర్వైవల్ పీరియడ్ ఎలా ఉంటుంది? సర్వైవల్ పీరియడ్
నార్మల్గా డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్. ఇఫ్ ఇట్స్ అన్ అర్లీ లంగ్ క్యాన్సర్, అందుకే మనం ఇప్పుడు ఎంత ఎంఫసైజ్ చేస్తున్నారంటే అర్లీ డిటెక్షన్, అర్లీ చిన్న ట్యూమర్ ఉంటే సర్వైవల్ 5 year సర్వైవల్ ఈజ్ అప్ టు 90%. అది ఎలా స్టేజ్ పెరుగుతుంది, సర్వైవల్ కూడా తగ్గుతుంది. స్టేజ్ 4లో వస్తే 5 year సర్వైవల్ ఈజ్ లెస్ దెన్ 20%. సో మనం ఫస్ట్ అందుకే ఇప్పుడు వీఆర్ ఎంఫసైజింగ్ అ లాట్ ఆన్ అర్లీ డిటెక్షన్. అంటే తొందరగా డిటెక్ట్ అయితే, మినిమం సింటమ్స్ ఉంటే తొందరగా డిటెక్ట్ అయితే పేషెంట్ సర్వైవల్ ఈజ్ మచ్ బెటర్. సో ఆఫ్టర్ సర్జరీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది డాక్టర్? దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాజ్ ఇప్పుడు అడ్వాన్సెస్ ఎలా ఉందంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, పేషెంట్ 2 daysలో 3 daysలో ఇంటికి వెళ్తుంది. ఒక వారంలో దే కెన్ డూ దేర్ వర్క్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ వర్క్, దట్ మీన్స్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్. అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ అ వీక్, 10 days. నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ విత్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. రైట్. అంటే ఏ కండిషన్స్లో లంగ్ సర్జరీ అనే దానికి వెళ్తారు? అంటే మీకు క్యాన్సర్ లేకుండా అంటున్నారు? ఎస్. క్యాన్సర్ లేకుండా చాలా కండిషన్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్లీ లంగ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు టీబీ అయిన తర్వాత చాలా రోజు తర్వాత టీబీ డ్యామేజ్ అయిపోతుంది లంగ్. ఆ లంగ్ డ్యామేజ్ ఉన్ని పేషెంట్స్కి చాలా సిమ్టమ్స్ వస్తాయి. బ్లీడింగు, ఇన్ఫెక్షన్ అవుతుంది, మళ్ళీ తెమ్మడ వస్తుంది. అప్పుడు మనం సర్జరీ ఆఫర్ చేస్తాము. వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లంగ్ యాబ్సెస్, క్యావిటేటరీ లీజన్స్, లంగ్ క్యాన్సర్ లేకుండా వేరే ట్యూమర్స్ కూడా ఉంటాయి లంగ్లో. మన కంట్రీలో ఇంకా ఇప్పటివరకు టీబీ రిలేటెడ్ లంగ్ డిసీజ్ ఆర్ మోర్ కామన్ దెన్ లంగ్ క్యాన్సర్ వెన్ దే కమ్ ఫర్ సర్జరీ. రైట్. అంటే ఇప్పుడు ఈ గొంతు దగ్గర క్యాన్సర్ అంటూ ఉంటారు, అది కూడా లంగ్ క్యాన్సర్ కిందకి వస్తుందా? ఇట్స్ డిఫరెంట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ థ్రోట్? ఎస్. నో, ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, అది టోటల్ డిఫరెంట్ దీనికి వస్తుంది. రైట్. థొరాసిక్ సర్జరీ అని అంటే ఇంకా ఏవేవి ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి? ఇప్పుడు థొరాసిక్ సర్జరీలో ఫస్ట్ లంగ్ రిలేటెడ్ కాజెస్, లంగ్ అండ్ ప్లూరా అని ఉంటుంది. అంటే లంగ్ పైన ఒక పరద ఉంటుంది ఒకటి లేయర్, అది రిలేటెడ్ సర్జరీస్ ఉంటుంది. తర్వాత మీడియాషనల్ ట్యూమర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తది ఎక్సెసివ్ స్వెట్టింగ్ అంటారు, చెమట అంటారు కదా. సో ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటే కూడా మనం థొరాసిక్ సర్జరీలో ఒక సర్జరీ చేస్తాను, సింపథెక్టమీ అని. అదే డే కేర్ సర్జరీ. అంటే చాలా ఎక్సెస్ ఉంటాయి పేషెంట్స్కి. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ పేపర్లో చేతి పెడితే ఫుల్ పేపర్ విల్ గెట్ వెట్. సో అలా కండిషన్స్లో కూడా మనం థొరాసిక్ సర్జరీ చేస్తాము. థొరాసిక్ సింపథెక్టమీ అని చేస్తాను అది. సో అది కూడా చాలా పాపులర్. ఇప్పుడు హైదరాబాద్లో వీఆర్ ద ఓన్లీ పీపుల్ హు డూయింగ్ ఇట్, అండ్ ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ ఆ హాస్పిటల్. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్, ఎస్పెషలీ కార్పొరేట్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, చాలా స్వెట్టింగ్ అయ్యి అదన్నీ ఉంటే దే కమ్ టు అస్ ఫర్ సర్జరీ. దట్ ఆల్సో కమ్స్ అండర్ థొరాసిక్ సర్జరీ. రైట్. మనకు కాల్ ఉన్నారు, రియాజ్ నంద్యాల నుండి కాల్ చేశారు. రియాజ్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మా అత్తగారికి ఒక లెన్స్ మొత్తం పాడైంది సార్. ఓకే. అది డాక్టర్ గారు అది చెప్పి అది ఒకటి మొత్తం పాడైంది, దానికి ఏం చేయలేమన్నారు. ఇప్పుడు ఒకటే లెన్స్ ఉంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఎప్పుడప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. పెయిన్ లేకుండా వేరే ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంది సార్, పుచ్చుకున్నట్టు ఉంటుంది అని అసలు ఏం చేయలేకపోతారు. ఓకే. ఏజ్ కూడా కొంచెం ఎక్కువనే. ఓకే. రియాజ్ గారు, ఇది చాలా కామన్ కండిషన్. ఎప్పుడైనా పాస్ట్లో ఎప్పుడైనా టీబీ ఏమైనా అయిందా? కాల్ డ్రాప్ అయినట్లుంది, బట్ హీ కెన్ లిసన్ టు యు. సో ఈ డిస్ట్రాయిడ్ లంగ్ అనేది చాలా కామన్ కండిషన్ మన కంట్రీలో. ఇంకా టీబీ గురించి అది డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే 2 లంగ్స్ ఉంటాయి నార్మలీ. ఒక లంగ్ ఒక ఊపిరితిత్తు డిస్ట్రాయ్ అయితే కూడా పేషెంట్ సర్వైవ్, బికాజ్ వేరే లంగ్ కాంపెన్సేట్ చేస్తుంది. బట్ ఆ లంగ్ లోపల ఉన్ని ఇన్ఫెక్షన్ అయ్యి బ్లీడింగ్ అయితే మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది, మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. అంటే అది తీయాల్సిన అవసరం వస్తుంది. అది తీస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నార్మల్గా ఇది డిస్ట్రాయిడ్ లంగ్. ఫంక్షనింగ్ ఆస్పెక్ట్ ఏం లేదు అందులో. ఇట్స్ జస్ట్ అ డెడ్ టిష్యూ. సో అందుకే అది తీసేయాల్సిన అవసరం వస్తుంది. ఇలా బ్లీడింగు, కాంప్లికేషన్స్, పెయిన్ ఉంటే ఎక్కువ బ్లీడింగు, లేదంటే ఇన్ఫెక్షన్ అయితే బెటర్ వీ షుడ్ రిమూవ్ దట్ లంగ్. రైట్. ఆ లంగ్ లో టిష్యూ గట్టిగా అయిపోయింది. దట్ ఇస్ ద కేస్ డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అంటే ఎలాంటి టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి? లంగ్ క్యాన్సర్కి ఇప్పుడు మనం లోడో సిటీ అని చేస్తాము. అంటే తక్కువ రేడియేషన్ ఉంటుంది. సిటీ స్కాన్, నార్మల్ సిటీ స్కాన్ వింటారు కదా. సిమిలర్లీ వీ డూ అ లో డోస్ సిటీ ఇన్ విచ్ వీ రెడ్యూస్ ద డోస్ ఆఫ్ రేడియేషన్ కూడా తక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఏముంటుంది, దట్ విల్ బీ అర్లియర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్.
ఇప్పుడు ఎవరు చేయాలనే క్వశ్చన్ వస్తుంది, నేను చేయాలా మీరు చేయాలా ఎవరు చేయాలంటే, ఎవరైనా ఇఫ్ దే హ్యావ్ స్మోక్ ఫర్ మోర్ దెన్ 20 years 20 years కింద ఎక్కువ స్మోకింగ్ చేస్తే దే ఆర్ ద పీపుల్ హూ షుడ్ కమ్ ఫర్ ఇవాల్యుయేషన్. రైట్. ఓకే, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ దే షుడ్ కమ్ ఫర్ ఇవాల్యుయేషన్. రైట్. సో లంగ్ కూడా ఒక సెన్సిటివ్ పార్టే, ఎందుకంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే బయట ఎయిర్ క్వాలిటీ సరిగా లేకపోయినా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా దాని అంటే ఎఫెక్ట్ అనేది మనిషి మీద చాలా గట్టి ప్రభావమే చూపుతూ ఉంటుంది. సో ఒక్కసారి వచ్చి సర్జరీ అయిన తర్వాత రికరెన్స్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి డాక్టర్? రికరెన్స్కి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. బట్ నార్మలీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ అ క్యూరేటివ్ సర్జరీ ఫాలోడ్ బై గుడ్ అడ్జువెంట్ థెరపీ, అంటే అడ్జువెంట్ థెరపీ అంటే కొన్ని టైం ఏమవుతుంది, లోకల్లీ స్ప్రెడ్ ఉంటుంది, అప్పుడు మనము రేడియోథెరపీ లేదంటే కీమోథెరపీ అని ఇవాళ అవసరం వస్తుంది. అదన్నీ కరెక్ట్గా చేస్తే రికరెన్సెస్ ఆర్ లెస్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ దెన్ యూ హ్యావ్ మోర్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. రైట్. మనకి మరో కాల్ ఉన్నారు, సుజాత కాకినాడ నుండి కాల్ చేశారు. సుజాత గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి అమ్మా. మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి సుజాత గారు. ఏమవుతుందండి? రక్తం పడుతుంది. ఓకే సుజాత గారు, ఓకే, నోట్ నుంచి బ్లడ్ పడితే ఇది చాలా సీరియస్ కండిషన్, హిమోప్టసిస్ అని అది డయాగ్నోసిస్. హిమోప్టసిస్ ఉంటే పేషెంట్స్ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బ్లడ్ పడింది, నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా బ్లడ్ పడి లైఫ్ రిస్క్ ఉన్న ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు బ్లడ్ పడితే అది నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి డాక్టర్ చూడాలి, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ నియర్ బై యూ కెన్ కమ్ టు అస్, వీ కెన్ ట్రీట్ యూ. బట్ కొంచెం దూరం ఉంటే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి ఒకసారి. ఇది చాలా టైం పడుతుందంటే మేజర్ లంగ్ ప్రాబ్లం ఉందనే అర్థం. అది కోసం మనం చాలా టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేసిన తర్వాత వీ కెన్ కమ్ టు ఆ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్ యూ. రైట్. యూజువల్లీ లంగ్ క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్ళింది అని అంటే జస్ట్ ఇరిటేషనో లేకపోతే దగ్గో అది మాత్రమే అనుకుంటారు. ఎస్, కోల్డ్ కూడా అదే సిమ్టమ్స్ ఉంటుంది. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఎంత సీరియస్ ఇది లంగ్ క్యాన్సర్? ఎస్, లంగ్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ వన్. బికాజ్ ఓవరాల్ మన కంట్రీలో ఇప్పటివరకు సర్జరీకి స్టేజ్లో రావాలంటే ఓన్లీ 5% పేషెంట్ వస్తున్నారు. 95% ఆఫ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ ఎట్ ద స్టేజ్ వేర్ సర్జరీ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఇంకా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇది ఉన్నాయి. సర్జరీ అంటే క్యూరేటివ్, అంటే క్యూర్ అవ్వ స్టేజ్కి పేషెంట్ ఓన్లీ 5% పేషెంట్ వస్తున్నారు. వేరే అన్ని దే ఆర్ గోయింగ్ బియాండ్ దట్ స్టేజ్, ఓన్లీ దెన్ దే ఆర్ కమింగ్ టు అస్. దట్ ఈస్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా రోజు సిగరెట్స్ తాగారు, చాలా పొల్యూషన్లో ఉన్నారు అంటే దే క్యాన్ గెట్ అ స్క్రీనింగ్ డన్. బికాస్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ అ స్క్రీనింగ్ డన్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ పికప్ ఆఫ్ ద అర్లీ క్యాన్సర్, ట్రీట్మెంట్ తొందరగా అవుతుంది, క్యూరిటీ ఉంటుంది. రైట్. సో ఇది లంగ్ క్యాన్సర్ అని చెప్పడానికి ఒక ప్రామినెంట్ సిమ్టమ్ ఏంటంటారు డాక్టర్? బై ద టైమ్ సిమ్టమ్స్ కమ్, క్యాన్సర్ హెస్ గ్రోన్ అలాట్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ లంగ్ క్యాన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యాన్సర్ ఉంటే చిన్న ఒక గడ్డ వస్తుంది, లేదంటే అల్సర్ ఉంటుంది, తొందరగా డయాగ్నోస్ అయిపోతుంది. అదే లంగ్ క్యాన్సర్లో అలా లేదు. లంగ్ క్యాన్సర్లో చాలా పెరిగిన తర్వాతనే సిమ్టమ్స్ వస్తున్నాయి. సో అందుకే ద డయాగ్నోసిస్ ఇస్ అట్ అ వెరీ లేట్ స్టేజ్, క్యూరేటివ్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అప్లై నార్మల్ స్క్రీనింగ్ సిటీ స్కాన్ అని చేస్తే చిన్న లీజన్ కూడా పికప్ అవుతుంది, తొందరగా ట్రీట్ అవుతుంది అండ్ క్యూరేటివ్ ఉంటుంది. సో అసలు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అసలు లంగ్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్, both should be avoided. Air pollution, we have to, as a country, we have to improve the quality of air, whether it is using electric cars or whether planting new trees, and then using mask. Using a good mask also helps you a lot with in terms of air quality related problems to the lung. కొన్ని జాబ్స్ ఉంటాయి, asbestos ఫ్యాక్టరీస్లో, రేడాన్ ఫ్యాక్టరీస్లో, అక్కడ వీ హ్యావ్ టు టేక్
ప్రాపర్ మెజర్స్ టు ప్రివెంట్ ఎనీ ఎక్స్పోజర్ టు ద వర్కర్స్. రైట్. లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఆడవాళ్ళ రేషియో ఎంత ఉంది డాక్టర్? లైక్ అంటే ఉమెన్ ఎంతమంది ఎఫెక్ట్ ఉమెన్ అవుతున్నారు? ఓకే, ఇట్స్ ఇప్పుడు కరెంట్లీ ఇండియాలో ఒక మేల్స్లో ఎక్కువ ఉంటుంది, 1.5:1 రేషియో ఉంది మేల్స్ Because of ఫీమేల్ smoking, స్మోకింగ్. probably. ఎస్ Yeah. ఎస్ ఎస్ బట్ ఇఫ్ యూ సీ ద వెస్టర్న్ డేటా, వెస్ట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు కూడా స్మోకింగ్ ఎక్కువనే ఉంది, సో అక్కడ రేషియో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇండియాలో 1.5:1 ఉంది. రైట్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా కొన్నిసార్లు ఈ లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటున్నాం. సో అలాంటి టైంలో వాళ్ళకి కీమో అనేది నాట్ పాసిబుల్, దెన్ అలాంటప్పుడు ఏం చేయాలి? చాలా డిఫికల్ట్ కండిషన్ అండి యాక్చువల్లీ. లంగ్ ప్రెగ్నెన్సీలో లంగ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే చాలా డిఫికల్ట్. ఫస్ట్ ట్రైమిస్టర్లో వస్తే వి ఆస్ దెమ్ టు టర్మినేట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ట్రైమిస్టర్లో ఆపరబుల్ ఉంటే సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ అ సేఫ్ పాయింట్ వేర్ వీ కెన్ ఆపరేట్. సెకండ్ ట్రైమిస్టర్లో సర్జరీ చేస్తాము. తర్వాత అదంటే పాప పుట్టిన తర్వాత దెన్ వీ ప్లాన్ ఫర్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ, అలా పరిస్థితి ఉంటుంది. కొన్ని పేషెంట్స్ వస్తారు, దే ఆర్ ఆల్రెడీ స్టేజ్ 4, సో ఆ టైంలో వీ ఆస్ దెమ్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ అట్ వాట్ ఎవర్ స్టేజ్ అండ్ దెన్ స్టార్ట్ ద థెరపీ. సో లంగ్ క్యాన్సర్కి సంబంధించి సర్జరీకి వెళ్ళాలి అని అంటే ఫిజికల్లీ ఎలాంటి కండిషన్లో ఉండాలి? ఎనీ పేషెంట్ హూ ఇస్ ఏబుల్ టు డూ నార్మల్ పని, అంటే ఇప్పుడు టూ ఫ్లోర్స్ ఎక్కి కిందకి వస్తారంటే దే విల్ బి ఏబుల్ టు టాలరేట్ మోస్ట్ ఆఫ్ ద లంగ్ సర్జరీస్, అన్లెస్ ఇట్ ఈస్ లైక్ వెరీ బ్యాడ్ లంగ్స్, అంటే చాలా మేజర్ న్యూమోనెక్టమీ చేయాలంటే దట్స్ అ కాంట్రా ఇండికేషన్. లేదంటే అంటే ఒక మొత్తం ఊపిరితిత్తులు తీయాలంటే అది కాంట్రా ఇండికేషన్. లేదంటే వేరే సర్జరీస్ అన్నీ చేయవచ్చు. నార్మల్గా వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ పల్మరీ ఫంక్షన్ టెస్ట్. ఆ ఫంక్షన్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది ఎంత ఉంది అని. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీ టేక్ అ కాల్ వెదర్ వీ షుడ్ ఆపరేట్ ఆర్ నాట్ ఆపరేట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా వివరాలు అందించారు లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఆధునిక చికిత్సా విధానం గురించి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.